నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. ఐపీఎల్ ఫస్ట్ వీకెండ్ ముగిసింది. 3 మ్యాచ్లు అయినాయి. మన సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నిన్న రాత్రి అయింది. ఇంకా అది ఎలా సాగింది అనేది మనం ఇంకా వివరంగా ఎపిసోడ్ ఎండింగ్లో మాట్లాడుకుంటాం. సో ముందైతే ఐపీఎల్ ఫస్ట్ ఇంప్రెషన్స్ చూద్దాం. రాజు, ఐపీఎల్ 2021 నీకు బయట కరోనా కేసులు 1,00,000 ఇట్లా ఉన్నాయి. మనం ఐపీఎల్ ఆడుతున్నాము. దేవుడి దయ వల్ల క్రికెట్ చూసుకుంటూ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాం. సో ఏంటి మరి అది ఈసారి ఫస్ట్ ఇంప్రెషన్స్లో ఆర్సీబీ నిజంగానే కప్ ఎత్తేస్తుంది అంటావా? నాకు ఎందుకో సడన్గా పీడకలు వచ్చింది వాళ్ళ రాత్రి. నువ్వు ఆర్సీబీని ఎంత జింక్స్ చేయడానికి ప్రయత్నం చేసినా ఆర్సీబీ టీము ఈ సీజన్ అయితే వాళ్ళ అదృష్ట రేఖను ఖచ్చితంగా మార్చుకునే దిశగా ప్రయాణం చేస్తుంది అనేది ఫ్యాన్స్ అందరూ బలంగా నమ్ముతారు. కానీ ఫస్ట్ టైం అంటే సీజన్ ఓపెనర్ ఆర్సీబీ గెలవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ గెలిచారు కొన్నిసార్లు, కాకపోతే సీజన్ ఓపెనింగ్ గేమ్లో వాళ్ళు నాకు తెలిసి 2 సార్లు 3 సార్లు ఆడడం జరిగింది. సో అది ఫస్ట్ టైం అనుకుంటే ఈసారి ఇప్పుడు మొన్న జరిగిన మ్యాచ్లో గెలవడం. సో ముంబై పైన వాళ్ళు ఆడిన తీరు చూస్తే ఖచ్చితంగా అదే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పిచ్ని బాగానే రీడ్ చేసి వాళ్ళ టాస్ దగ్గర నుంచి అంతా కూడా బాగానే వర్కౌట్ అయినట్టు అనిపించింది. ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు, నాకు గత కొన్ని నెలలుగా నాకు టాస్ విన్ అయిన అదృష్టం పట్టలేదు, కానీ హోప్ఫుల్లీ ఐపీఎల్తో అది మారిందని చెప్పి కోహ్లీ కూడా అన్నాడు. సో ఆర్సీబీ అయితే మ్యాక్స్వెల్ వీళ్ళందరినీ వాళ్ళు ఆప్షన్లో తీసుకున్నప్పుడు మనం వాషింగ్టన్ సుందర్ గురించి వీళ్ళందరి గురించి బ్యాటింగ్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ చూసిన తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ చూసి వాళ్ళు ఆడిన తీరు చూసి నీకు అసూయ కలిగి ఆ మాట అన్నావా ఆర్సీబీ కప్పు కొడుతుందని? లేదు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అట్లా అన్నావా? వాళ్ళు డెత్ ఓవర్స్లో వాళ్ళు ఆర్సీబీ రికార్డ్ ఎట్లుంటుందో ఎవరికి ఏం పెద్ద చెప్పనక్కర్లేదు. అట్లాంటిది వాళ్ళు ఈ ముంబై ఇండియన్స్ డెత్ ఓవర్స్లో వాళ్ళకి మ్యాక్సిమం రన్స్ వాళ్ళే కొడతారు ప్రతిసారి. నీకు వాళ్ళ బెస్ట్ రికార్డ్ ముంబైకి ఉంటుంది డెత్ ఓవర్స్లో, వర్స్ట్ బౌలింగ్ రికార్డు ఆర్సీబీకి ఉంటుంది. అట్లాంటిది నిన్న హర్షల్ పటేల్ ఎఫెక్ట్ వల్లనో మరి ఎవరి వల్లనో కానీ 17 రన్స్ ఇచ్చారు రాజు 4 ఓవర్స్లో డెత్లో నీకు. సో అది మరి ఇది కళ నిజమా అన్నట్టుండే మరి ఫ్యాన్స్కి, ఇంకా నాలాంటి వాళ్ళకి కూడా అనుకోవాలి. అది అసలు నేను సూపర్గా వేశారు రాజు. అది బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే నీకు చాలా ప్లాన్డ్గా ఉండే, ఇది చాలా క్లియర్గా తెలిసిపోతుండే ఆర్సీబీ వాళ్ళు ప్లాన్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి. ఫుల్ క్రెడిట్ షుడ్ గో టు అంటే మైక్ హెసన్ కానీ మేబీ విరాట్ కోహ్లీ కూడా ఆఫ్ కోర్స్ ఇవ్వాలి క్రెడిట్, ఈజ్ అ క్యాప్టెన్ కాబట్టి. నీకు చాలా డిఫరెంట్గా ఆడుతున్నారు వాళ్ళు. అంటే గట్టిగా మాట్లాడుకుంటే వాళ్ళు సన్ రైజర్స్ లాగా ఆడుతున్నారు. ఓకే, ఇది అమ్మో ఇంతకంటే పెద్ద కాంప్లిమెంట్ నేను ఇవ్వలేనేమో. వద్దు అక్కడి వరకు వెళ్ళిపోయావు. అయినా రాహుల్, అసలు నువ్వు కైల్ జేమిసన్ గురించి చాలాసార్లు ప్రస్తావించావు. అసలు కైల్ జేమిసన్ ఐపీఎల్లో హాట్ బై అవుతాడు అండ్ అతని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి ఐపీఎల్లో నువ్వు ప్రెడిక్షన్ అయితే చేసావు. సో కైల్ జేమిసన్ని ఫస్ట్ ఐపీఎల్ గేమ్లో చూసిన తర్వాత నువ్వు అతని పర్ఫార్మెన్స్ చూసి సాటిస్ఫై అయ్యావా? లేదు కెన్ వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద సీజన్? యాక్చువల్లీ చాలా బాగా ఆడారు కైల్ జేమిసన్ని. యాక్చువల్లీ చాలా మంచిగా వేసాడు బౌలింగ్ నీకు. అంటే క్లియర్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేశాడు. పిచ్ కూడా కొంచెం నీకు స్లోవర్ సైడ్ మీద ఉండే కాబట్టి వాళ్ళకి హెల్ప్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. బట్ అంటే ఓవరాల్గా నీకు తను సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీయడము నీకు మంచిగా నీకు బ్యాక్ ఆఫ్ లెంత్ వేసి కరెక్ట్గా తనకు కొంచెం అన్సర్టెన్ కారిడార్లో షార్ట్ ఆఫ్ లెంత్ వేసి. సో నాకు ఓకే, కైల్ జేమిసన్ నిన్న అయితే వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. నీకు చూసుకుంటే ఫిగర్స్ కూడా నీకు ఎంతో నీకు అక్కడ న్యూజిలాండ్ T20స్లో నీకు ఆస్ట్రేలియా మీద 50 రన్లు ఇచ్చినా కానీ నిన్న 27 రన్సే ఇచ్చాడు అసలు నీకు 4 ఓవర్స్లో. సో వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. సిరాజ్ యాక్చువల్గా చాలా ఇంప్రెస్ చేశాడు, చాలా అంటే మంచి రిథంలో బౌలింగ్ వేసాడు, మంచి స్పిరిట్తో వేసాడు అసలు. సో చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండే సిరాజ్, ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఉండే ఇంప్రూవ్మెంట్. సో అది చాలా సాటిస్ఫాక్టరీగా ఉండే నాకైతే చూడడానికి. ఓకే, ఇంప్రూవ్ అయ్యాడు ప్లేయర్ అని. ప్లస్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ వాజ్ అంటే కంప్లీట్ మ్యాచ్ వాళ్ళు నీకు వాళ్ళకి కావాల్సింది అన్నీ అయినాయి. నీకు ఓన్లీ డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉందంటే వాషింగ్టన్ సుందర్ని ఓపెనింగ్ పంపిస్తే తను అంటే ఎక్స్పెక్టెడ్ లెవెల్లో పర్ఫామ్ చేయలేదు. అదొక్క బ్యాడ్ థింగ్ తప్ప నీకు చూస్తే మ్యాక్స్వెల్ పోయినాడు ఐపీఎల్లో ఒక సిక్స్ కూడా కొట్టలే. అట్లాంటిది ఈసారి రాగానే ఫస్ట్ మ్యాచ్లోనే 6 కొట్టేశాడు. 1 కాదు 2 6లు కొట్టాడు. ఒక 6 అయితే ఎంత దూరం పోయిందో అసలు రాజు. నీకు మిద్ది మీద పడింది, పోయి స్టేడియం మిద్ది మీద పడింది అసలు. స్పెషల్ ఎఫెక్ట్ ఆర్సీబీలో అయితే ఇక నాకు తెలిసి కేబీ డివిలియర్స్ ఇన్నింగ్స్ మాత్రం సూపర్ రాజు. అసలు ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ అది.
అంటే కొంచెం ఈసారి డివిలియర్స్ కొంచెం మేబీ క్రికెట్ ఆడినందు వల్ల అనుకుంటా నీకు కొంచెం నీకు ఫిట్నెస్ కొద్దిగా తగ్గిందేమో అన్నట్టు అనిపించింది నీకు. బట్ నీకు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కానీ అది కానీ ఏమీ తగ్గలేదు అసలు. మ్యాచ్ ఓడిపోతారేమో అని చిన్న డౌట్ ఉండే, చోక్ అవుతారేమో వీళ్ళు అని విన్నింగ్ పొజిషన్ నుంచి. బట్ డివిలియర్స్ ఎప్పుడైతే నీకు ఆ 18-19th ఓవర్లో బోల్ట్ ఇంకా బుమ్రాని రీడ్ చేసాడు చూడు రాజు, అసలు వాళ్ళు ఎక్కడేస్తాడో ముందే తెలుసు అసలు డివిలియర్స్కి. నీకు బుమ్రాని అయితే నీకు ఓకే నువ్వు యార్కర్ వేసావు, నెక్స్ట్ ఇక్కడికి నువ్వు ఇంటి ద బాడీ వేస్తావు అని చెప్పి ఇట్లా చెరికి పట్టుకొని ఇట్లా థర్డ్ మ్యాన్ నుంచి 4 కొట్టడం అదంతా సూపర్ అసలు. అవును రాహుల్, ఏబీ డివిలియర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి వాళ్ళ గురించి డిస్కషన్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన లిసనర్స్కే బాగా తెలుసు డివిలియర్స్కున్న టాలెంట్ అండ్ అతనుకున్న రేంజ్ హిట్టింగ్ ఇవి అన్నీ కూడా అందరూ ప్రత్యక్షంగా చాలాసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ డివిలియర్స్ చేతిలో బౌలర్ల బాధితుల సంఘం అయితే లిస్ట్ పెరుగుతూనే వస్తుంది ప్రతి ఐపీఎల్ సీజన్లో. కానీ ఆర్సీబీ మ్యాచ్ జరిగేటప్పుడు ఫస్ట్ వాషింగ్టన్ సుందర్ని బౌలింగ్లో కేవలం అతనికి ఓన్లీ 1 ఓవర్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ 1 ఓవర్లో అతను 7 runs కన్సీడ్ చేసి క్రిస్లిన్ వికెట్ తీశాడు. చాలా ఇంపార్టెంట్ వికెట్ క్రిస్లిన్ది, ఎందుకంటే ఎస్పెషలీ రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత కొద్ది గొప్ప కొంచెం ఆ చెన్నై పిచ్ పైన కొంచెం రిధంలో కనిపించింది క్రిస్లిన్. అంటే కొంచెం సిక్స్లు కొట్టి కొంచెం మొమెంటం తీసుకొచ్చాడు. సో అట్లాంటిది కీ వికెట్ తీశాడు. సో చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎందుకు సుందర్ని పవర్ ప్లేలో యూజ్ చేయలేదు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ని పవర్ ప్లేలో యూజ్ చేసినప్పుడు వాళ్ళకి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చినట్టు చూసాం మనం. లైక్ లేటర్ హాఫ్ ఆఫ్ ది సీజన్ ఆర్సీబీది గమనించుకుంటే వాళ్ళు ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాషింగ్టన్ సుందర్ని చాలా ఎకనామికల్గా పవర్ ప్లేలో యూజ్ చేసేవారు. అట్లాంటిది వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఓన్లీ 1 ఓవర్ మాత్రం ఇచ్చేసరికి ఫ్యాన్స్ అందరూ చాలా హర్ట్ అయినట్టున్నారు. అండ్ ఈ ఓపెనింగ్ మూవ్ కూడా వాషింగ్టన్ సుందర్ది జస్ట్ అంటే ఈ ఒక్క మ్యాచ్కి మాత్రమే అన్నట్టు కనబడుతుంది, ఎందుకంటే వన్స్ దేవదత్ పడిక్కల్ కమ్స్ ఇన్ ఐ థింక్ మళ్ళీ బ్యాటింగ్ ఆర్డర్ అయితే మార్పులు చూస్తాము. అవును రాజు, అది సుందర్ నిజంగా మరి బౌలింగ్ తనకు ఎందుకు లేదనేది చూస్తే మరి అక్కడ రీజన్ ఏంటంటే నీకు సూర్యకుమార్ యాదవ్, క్రిస్లిన్, రోహిత్ శర్మ ఫస్ట్ అందరూ రైట్ హ్యాండర్స్ ఉండే, తర్వాత ఇషాన్ కిషన్ కూడా నీకు రైట్ హ్యాండర్ ఏంటి ఆఫ్ స్పిన్ లేదు, లెగ్ స్పిన్ లేదు, ఇద్దరిని అటాక్ చేస్తాడు ఈజీగా. నీకు స్పిన్ బాగా కొడతాడు. నీకు హార్దిక్ పాండ్యా ఉండే, పొలాడ్ ఉండే, వీళ్ళందరి మీద అంటే నీకు సుందర్ని ప్రైమరీ బౌలింగ్ ఆప్షన్గా చూడలేదు అనుకుంటా ఆర్సీబీ వాళ్ళు. ఓకే ఈ మ్యాచ్ సుందర్ నేర్పించకపోవడమే బెటర్ అన్నట్టు వాళ్ళు ఇక వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. నీకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ ఉండే, నీకు డాన్ క్రిస్టియన్ ఉండే, సో వీళ్ళందరూ చాహల్ ఉండే, సో వీళ్ళందరినీ ఈ 3 బౌలర్స్ని రొటేట్ చేస్తుండే ఆ టైంలో. కాబట్టి ఇక వికెట్ పడాల్సి వచ్చినట్టు అన్నప్పుడు నీకు తను తీసుకొచ్చారు, క్రిస్లిన్ వికెట్ తీసాడు. అంటే అది కొంచెం అంటే మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు ఇట్లా. నీకు సుందర్ కూడా నీకు లెఫ్ట్ హ్యాండర్స్తోనే కాదు రైట్ హ్యాండర్స్తో కూడా మంచి రికార్డ్ ఉంటుందని తెలుసు అందరికి. మరి అందుకని కొంచెం నేరోగా ఆలోచించారు ఆర్సీబీ వాళ్ళు అనిపించింది. బికాజ్ అంటే రాగానే రిజల్ట్ అయితే వచ్చింది, మన క్రిస్లిన్ వికెట్ అయితే ఇమీడియట్గా తీసాడు మరి. సో దట్ ఈస్ సంథింగ్ దే నీడ్ టు థింక్ అబౌట్. బట్ అంటే ఇంకా అంటే వాళ్ళు కొంచెం షార్ట్ ఆఫ్ బ్యాటింగ్ ఉన్నట్టు అనిపించట్లేదు రాజు ఆర్సీబీ వాళ్ళు. మొన్న మ్యాచ్ అయితే అదే నీకు ఏబీ డివిలియర్స్ స్పెషల్ వల్ల వాళ్ళు గట్టెక్కారు. కానీ వాళ్ళు సడన్గా నీకు ఇట్లా వీళ్ళంతా నీకు షాబాజ్ అహ్మద్ వీళ్ళంతా కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ కదా. అంటే వాళ్ళకి చూసుకుంటే ఆ మ్యాచ్లో దాదాపు 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆర్సీబీకి ఆ రోజు. సో బ్యాటింగ్ ఆర్డర్ అంటే ఆ రోజు బాగానే క్లిక్ అయింది కాబట్టి వాళ్ళకి పెద్దగా లూప్ హోల్స్ అయితే కనబడలేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ దేవదత్ పడిక్కల్ స్క్వాడ్లోకి వస్తాడు అండ్ అలాగే బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొంచెం షఫల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ మనం ఇంకో ముందు ఉండే మ్యాచ్ల్లో వాళ్ళ అప్రోచ్ ఎట్లా ఉంటుంది. అండ్ కోహ్లీ కూడా ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్తో కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటామని. అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళకి సే ఒక 10 ఓవర్స్లో 80, 90, 100 ఆర్ అట్లా మంచి స్టార్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ 1 డౌన్ ఇదర్ మ్యాక్స్వెల్ ఆర్ డివిలియర్స్ వచ్చే ఛాన్స్ ఉందని హింట్ కూడా ఇచ్చాడు. సో ఆ విధంగా చూసుకుంటే మేబీ పడిక్కల్ వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ పరంగా మరి బ్యాటింగ్ ఆర్డర్ ఫ్లెక్సిబుల్గా మారే అవకాశం అయితే ఉంది. సో ఒక్కసారి పడిక్కల్ వచ్చిన తర్వాత మనం స్క్వాడ్ బ్యాలెన్స్ చూసి దాని గురించి క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ హిస్టారికల్గా ఎందుకో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఎవరైతే ట్రేడ్ అవుతారో వాళ్ళు ఎందుకో నెక్స్ట్ టీంకి వెళ్ళగానే ఇమ్మీడియట్గా సక్సెస్ టేస్ట్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే అది అంటే వాళ్ళు ఫ్రీగా ప్లేయర్లు ఇచ్చేయడం అనేది ఎప్పటి నుంచో తిట్టుకుంటున్నాం మనం.
అంటే హర్షల్ పటేల్ ప్రూవెన్ టాలెంట్గానే చెప్పుకోవాలి రాజు. నీకు లాస్ట్ 2 years ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా తను యాక్చువల్ తను మంచి రోల్స్లో వాడారు. ఓన్లీ మార్కస్ స్టాయినిస్ రోల్ కొంచెం లాస్ట్ ఇయర్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి ఇద్దరు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ కాబట్టి కొద్దిగా అంటే నోవేర్ నియర్. నీకు హర్షల్ పటేల్ బ్యాటింగ్ ఇంకా అంత సీన్లో లేదు కానీ అంటే ఆ రోల్స్ నీకు స్టాయినిస్ చేయగలడని చెప్పేసి కొంచెం బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ఇంకా ఫ్లెక్సిబుల్గా వాడి స్టాయినిస్ని ఎక్కువ వాడారు వాళ్ళు. కానీ అంటే హర్షల్ పటేల్ నిజం కానీ ఇంత బాగా వేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు రాజు. తను కట్టర్లు బాగా వేస్తాడు, నీకు కొంచెం మిడిల్ ఓవర్స్లో మంచి బౌలర్ అనుకున్నాం కానీ ఇట్లా డెత్ స్పెషలిస్ట్గా వచ్చేసి నీకు యార్కర్లు అట్లా ఎగ్జిక్యూట్ చేస్తాడని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు రాజు. అసలు ఆ లాస్ట్ ఓవర్ మాత్రం అసలు ఒక్క రన్ ఇచ్చాడు రాజు. అసలు 20th ఓవర్ నీకు 3 వికెట్లు తీసి అసలు ఆల్మోస్ట్ నీకు హ్యాట్రిక్ కూడా జస్ట్లో మిస్ అసలు అది కొద్దిగాలో ఉంటే ఆ బాల్ నీకు యార్కర్ నీకు ఇటుబడి ఉంటే బోల్డ్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నీకు డొమెస్టిక్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ కోసం భయంకరంగా ప్రిపేర్ అవుతున్నారు, అందరూ రెడీ అవుతున్నారు అనిపిస్తుంది. కానీ పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ పర్ఫార్మెన్సా లేకపోతే కన్సిస్టెంట్గా ఇట్లా ఆడబోతున్నాడు అనేది క్వశ్చన్. ఆనెస్ట్గా నాకైతే తను చూస్తే సిద్ధార్థ్ కౌల్ గుర్తొచ్చాడు నాకు. సిద్ధార్థ్ కౌల్ లాగా వేస్తున్నాడు కొద్దిగా బౌలింగ్, కట్టర్స్ అవి ఇవి కట్టర్లు ఎక్కువ వేస్తున్నాడు, సడన్గా నీకు ఫుల్ లెంత్ బాల్ కూడా ఎక్కువ వేయగలుగుతున్నాడు. కానీ సిద్ధార్థ్ కౌల్ ఏమైందంటే నీకు కెరీర్ ట్రాజెక్టరీ ఎప్పుడైతే తన నకుల్ బాల్ పిక్ చేయడం స్టార్ట్ చేశారో బ్యాట్స్మెన్ అక్కడి నుంచి గాన్. ఇప్పుడు పటేల్కి కూడా అదే ఛాలెంజ్ ఉంటుంది. ఎప్పుడైతే తన నకుల్ బాల్ కూడా వేస్తున్నాడో సరిగ్గా తెలియలే కానీ నా కట్టర్స్ అయితే భయంకరంగా వేస్తుంటాడు. ముందు కూడా వేసేవాడు, ఇప్పుడు కూడా వేస్తున్నాడు. సో అవి పిక్ చేయడం స్టార్ట్ చేస్తే బ్యాట్స్మెన్ మరి ఇంత ఎఫెక్టివ్గా ఉంటాడు లేదా అనేది క్వశ్చన్. అవును రాహుల్, అది హర్షల్ పటేల్ అతను ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా చెప్పాడు. ఆర్సీబీ వల్ల అతనికి కాల్ చేసి ఇదిగో మా దగ్గర ఒక ప్లేస్ ఉంది, నువ్వు పక్కాగా మా ప్లాన్స్లో నువ్వు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్వి, సో ఖచ్చితంగా నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండని చెప్పి ఆర్సీబీ వాళ్ళు అతన్ని ఫస్ట్ నుంచి బ్యాకప్ చేసి సపోర్ట్ చేశారని చెప్పి హర్షల్ పటేల్ చెప్పాడు. సో ఒక విధంగా చూస్తే హర్షల్ పటేల్ తను ఆడే స్టేట్ టీం కూడా తను చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. టాప్ 3లో ఆడతాడు, టాప్ 3లోనే టాప్ 4లోనే బ్యాటింగ్ ఆడతాడు. అండ్ అలాగే బౌలింగ్ పరంగా కూడా చాలా అంటే ఓపెనింగ్లో 2 overs అండ్ అలాగే డెత్లో వేయడం ఇట్లాంటివి. సో హర్షల్ పటేల్కి డొమెస్టిక్ పరంగా అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ని అతను మొన్న జరిగిన ఫస్ట్ మ్యాచ్లో చూపించడం జరిగింది. కాకపోతే అంటే మొన్న జరిగిన చెన్నై స్టేడియంలో విరాట్ కోహ్లీ ప్రజెంటేషన్లో ఒక మాట ఏమన్నాడంటే, ఇప్పుడు కైరన్ పొలార్డ్ లాస్ట్ ఓవర్లో అవుట్ అవుతాడు, అది అవుట్ అయిన షాట్ వేరే స్టేడియంలో అయితే 6 పోయేదని చెప్పి కోహ్లీ అంటాడు. సో అట్లాగా కొన్ని షార్టర్ గ్రౌండ్స్లో అంటే ఇప్పుడు చెన్నైలో ఒక సైడ్ వేసినప్పుడు మాత్రం డైమెన్షన్స్ పెద్దగా ఉంటాయి. సో 70+ కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో వేరే గ్రౌండ్స్లో వేసినప్పుడు హర్షల్ పటేల్ మరి ఎంత ఎఫెక్టివ్గా ఉంటాడు అనేది కూడా చూడాలి. అంటే చెన్నై లాంటి గ్రౌండ్లో కొంచెం అట్లాగా మనం ఒక సైడ్ని నువ్వు రెస్ట్రిక్ట్ చేయగలిగితే, ఇప్పుడు నిన్న మ్యాచ్లో ఆండ్రీ రసెల్ ఎట్లయితే సన్ రైజర్స్ని రౌండ్ ద వికెట్ వచ్చి రెస్ట్రిక్ట్ చేయగలిగాడో అట్లాగా హర్షల్ పటేల్ ఆ యాంగిల్ని కూడా కొంచెం క్లెవర్గా యూస్ చేసుకుని ఆ లెగ్ సైడ్ లాంగ్ బౌండరీస్ని కూడా బాగా ఎఫెక్ట్గా యూస్ చేసుకున్నాడు. కానీ షార్టర్ బౌండరీస్ ఉన్న స్టేడియంస్లో ఎంత ఎఫెక్టివ్గా ఉంటాడు అనేది చూడాలి. ఓకే, అయితే ఇప్పుడు మేమంతా ఆర్సీబీ మైండ్ చేసేసాం ఈ ఫస్ట్ మ్యాచ్ డిస్కషన్ అంతా. అసలు ముంబై ఇండియన్స్ ఎందుకో చూస్తే ఒక్క మాట చెప్పుకోవాలి వాళ్ళది, అంటే వాళ్ళు ఎందుకో స్విచ్ ఆన్ లేకుండేది ఒక మాటలో చెప్పాలంటే. వాళ్ళు అంటే ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు మ్యాచ్ అంత అవసరం లేదు రాహుల్. మా ముంబై ఇండియన్స్ ఎప్పుడు ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేస్తారు. సో అసలు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైనా సరే ఆ రోజు ముంబై మ్యాచ్ ఓడిపోగానే రోహిత్ శర్మ ప్రజెంటేషన్లో ఇచ్చిన ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ వర్రీ కూడా గారు. ఇంకా మనలా సన్ రైజర్స్ ఫ్యాన్స్ నిన్న మనీష్ పాండే అన్ని ఇన్నింగ్స్ చూసి మనకి బ్లడ్ బాయిల్ అయిపోతుందండి, ఎంత చెప్పాలి ఏమని చెప్పాలి, బీపీ చూస్తే 180 ఉంటుంది ఎట్లాంటి సో ఇట్లాంటి డైలాగ్స్ గుర్తొస్తాయి మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తే. కానీ లైక్ ఒక విధంగా ముంబై మ్యాచ్ సింపుల్గా రోహిత్ శర్మ ఒకటే అన్నాడు, లైట్ ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, మేము కొంచెం స్లోగా స్టార్ట్ అవుతాం. కానీ ఇంకొక విషయం, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాహుల్, ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్లైనా ఆల్మోస్ట్ ప్రతి టీము కూడా వాళ్ళకున్న 5 బౌలింగ్ ఆప్షన్స్ కంటే ఒక ఎక్స్ట్రా బౌలర్నో 2 ఎక్స్ట్రా బౌలర్స్నో యూజ్ చేయడం జరిగింది. కానీ ముంబై చూడు, వాళ్ళ 5 బౌలర్స్ మంత్రాతో వచ్చారు, 5 బౌలర్స్కే స్టిక్ అయ్యారు. ఇప్పటివరకు జస్ట్ జరిగిన 6 టీమ్స్లో ఓన్లీ 5 బౌలర్స్ యూజ్ చేసిన ఏకైక టీం ముంబై ఇండియన్స్. అంటే దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళ టీం ఎందుకు ప్రతి ఇయర్ అంత సక్సీడ్ అవుతుంది దానికి మెయిన్ కారణం ఏంటంటే రాజు, అంటే ఈసారి హార్దిక్ బౌలింగే కదా నిన్న పెద్ద టాకింగ్ పాయింట్ ముంబైలో. హార్దిక్ నీకు తను త్రో కూడా చేయలేకపోతున్నాడు, అండర్ ఆర్మ్ త్రోలు వేస్తున్నాడు, దానివల్ల నీకు ఎక్స్ట్రా రన్లు కూడా ఇచ్చాడు.
సో తన బౌలింగ్ మైనస్ అవ్వడం వల్ల 5 ఆప్షన్స్ ఉండే కానీ ముంబై ఎప్పుడు 5 ఆప్షన్స్తో దిగరు. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ఇద్దరు ఆల్రౌండర్లు, పొలాడ్ కూడా కొద్దిగా బౌలింగ్ వేస్తాడు. ముఖ్యంగా పొలాడ్ కూడా నాకు ఫిట్గా అంటే మ్యాచ్ ఫిట్గా అనిపించలేదు నాకు ఎందుకో. తను కూడా డైరెక్ట్ క్వారంటైన్ నుంచి మ్యాచ్ ఆడాడు అనుకుంటా. నీకు చాలా అంటే ఏమో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా లేట్ ఉన్నట్టు అనిపించింది నీకు బాల్స్ మీద. నీకు జేమిసన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు కానీ, నీకు సిరాజ్ ఒక ఓవర్లో వేసినప్పుడు కానీ. సో అంటే అట్లాంటి లిమిటెడ్ బౌలింగ్ ఆప్షన్స్తో కూడా వాళ్ళు ఆర్సీబీని లాస్ట్ బాల్ వరకు చెమటలు పట్టించారంటే మరి మామూలు విషయం కాదు అది మాత్రం. యా అఫ్ కోర్స్ అది మాత్రం చెప్పుకోవాల్సిందే మరి అది. మరి అదే ఆర్సీబీ వాళ్ళకు బ్యాటింగ్లో నీకు ఒకసారి నీకు నెంబర్ 4 తర్వాత వాళ్ళు కొంచెం ఉన్న ఏంటి ఇప్పుడు షాబాజ్ అహ్మద్ సడన్గా వచ్చేసాడు. నీకు తర్వాత డాన్ క్రిస్టియన్ కూడా ఇండియన్ కండిషన్స్లో స్టిల్ అన్ప్రూవ్ అయ్యాను. 10 ఏళ్ల నుంచి ఐపీఎల్ అప్పుడప్పుడు ఆడుతుంటాడు కానీ. సో వాళ్ళకు ఉన్నాయి నీకు ఇష్యూస్ అయితే ఉన్నాయి ఆర్సీబీ వాళ్ళకి. చూడాలి మరి గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లుంటుందో. సో మూవీ నెక్స్ట్ మ్యాచ్ మాట్లాడుకుందాం రాజు. ద యంగ్ బ్రిగేడ్ వర్సెస్ డాడ్స్ ఆర్మీ. యంగ్ బ్రిగేడ్ డాడ్స్ ఆర్మీ నాకు ఏం గుర్తు రావట్లేదు. నాకు శామ్ కరణ్, టామ్ కరణ్ అది టీవీలో హైలైట్స్ వచ్చినప్పుడల్లా పట్టి చూస్తున్నాను నేను అన్నదమ్ముల మధ్యన జరిగినటువంటి ఆ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ గురించి. సో బయట అయితే చాలా మీమ్లే వచ్చినాయి. అంటే సీతంవాకిలు, సిరిమల చెట్టు దగ్గర నుంచి ఇంకా అన్నదమ్ములకు సంబంధించిన సినిమాలు ఏమైతే ఉన్నారో అన్నీ ఫుల్గా యూస్ చేసుకున్నారు మన వాళ్ళు. కాకపోతే ఆ రోజు స్పెసిఫిక్ స్టాండ్ అవుట్ ఏంటంటే సురేష్ రైనాకి ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే రోజుల్లో కూడా అసలు ఇంటర్నేషనల్ ఫామ్తో సంబంధం లేకుండా ఐపీఎల్కి వచ్చేసరికి ఒక కంప్లీట్ డిఫరెంట్ బీస్ట్ అయిపోతాడు ఎందుకో. సో నా అంచనాలను అయితే రుజువు చేశాడు రైనా సురేష్ రైనా, ద మిస్టర్ ఐపీఎల్ అని పిలువబడే సురేష్ రైనా గురించి ఏం చెప్తావు? రైనా ఇప్పుడు మనం ముందుగా అనుకున్నాం తను అసలు ఫామ్లో లేడు అనుకున్నాం, అది అనుకున్నాం కానీ ఇక ఎల్లో బట్టలు వేసుకొని ఇంకా నీకు కొద్దిగా హోటల్లో బాల్కనీ వ్యూ వస్తే ఇక నీకు పర్ఫార్మెన్స్ ఎట్లుందో మనం చూసాము. బట్ అంటే సీరియస్గా మాట్లాడుకుంటే అంటే నీకు ఢిల్లీ వాళ్ళు చాలా పూర్ బౌలింగ్ వేశారు, అది మాత్రం చెప్పుకోవాలి మనం. ఆ టైంలో మరి పంత్ క్యాప్టెన్సీ మరి రికీ పాంటింగ్ మాట వింటున్నాడో లేకపోతే తన సొంత తెలివితేటలో తెలియదు కానీ చాలా అశ్విన్ని కంటిన్యూ చేశాడు మిడిల్ ఓవర్స్లో. నీకు ఇదేంటి నీకు అమిత్ మిశ్రాని కూడా వేయించాడు నీకు సురేష్ రైనా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అదే నీకు అట్లా కాకుండా నీకు మధ్యలో అట్లీస్ట్ టాయినిస్ అయినా ట్రై చేసి ఉండొచ్చు. ఆర్ఎల్స్ నీకు ఒక ఓవర్ నీకు అవేష్ ఖాన్కి ఇచ్చి వేయించి ఉండొచ్చు. అంటే ప్రాబ్లీ అవేష్ ఖాన్ ఎందుకు వేయించాలి అంటే అవేష్ ఖాన్ని ధోని కోసం దాచిపెట్టారు, అది ముందే అర్థమైంది నాకు. కానీ అది నీకు ఈ పర్ఫార్మెన్స్ రైనాది సరే ఓకే కానీ చాలా ఫేవరబుల్గా ఉండే నీకు. అంటే నీకు బౌలింగ్ మొత్తం స్పిన్ డ్రివెన్ బౌలింగ్ ఉండే మధ్యలో మిడిల్ ఓవర్స్లో. సో తను ఎప్పటి నుంచో నీకు డామినేట్ చేస్తాడు. బట్ తను ఛాలెంజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు ఇదే ఢిల్లీ టీంలో ఒకవేళ నోకియా రబాడా ఉన్నారనుకో నీకు పక్కా నీకు ఎట్లా వాడేవాడు అంటే నీకు రిషబ్ పంత్ నీకు మధ్యలో రబాడాకు ఒక ఓవర్ ఇచ్చేవాడు. ఆ ఓవర్లో మరి రైనా సర్వైవ్ అయ్యేవాడా అనేది క్వశ్చన్ మరి. సో అంటే ఇంకా మనం రైనా ఈజ్ బ్యాక్ అని మాత్రం అనలేం కానీ అంటే నీకు హీజ్ ఐపీఎల్ ఈజ్ బ్యాక్ టు బీయింగ్ రెడీ ఇన్ ద ఐపీఎల్, ఈజ్ బ్యాక్ టు బీయింగ్ మిస్టర్ ఐపీఎల్ అని అయితే అనొచ్చు. అవును రాహుల్, ఇంకా మోయిన్ అలీని నెంబర్ 3 వచ్చాడు బ్యాటింగ్ ఆర్డర్లో. మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం అంటే అక్కడ 2 లెఫ్ట్ హ్యాండర్స్ని ఎట్లా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారనేది. సో మోయిన్ అలీ అయితే నెంబర్ 3 వచ్చాడు. అండ్ అలాగే ఆ రోజు స్పెసిఫిక్గా సిఎస్కేలో ఇంకా ఏదైనా ఒక చిన్న మైనస్ ఏదైనా ఉందంటే ఇంకా బౌలింగ్ పరంగా కొంచెం వాళ్ళు అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అండ్ సాధారణంగా ముంబైలో జరిగే మ్యాచెస్కి, చెన్నైలో మ్యాచెస్కి ఖచ్చితంగా యావరేజ్ స్కోర్ మినిమం ఒక 20-30 అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చెన్నైలో దాదాపు నిన్నంటే మన వాళ్ళు బౌలింగ్ వరస్ట్గా వేశారు కాబట్టి దగ్గర 190 వరకు పోయింది కేకేఆర్ స్కోరు. బట్ సాధారణంగా అయితే యావరేజ్ 160, 162, 170 రేంజ్లో ఉంటే చెన్నైలో డిఫెండ్ చేసుకోవచ్చు కూడా. కానీ ముంబైలో అయితే నువ్వు 200 కొట్టిన గ్యారంటీ ఉండదు. దానికి ఆబ్వియస్లీ ముంబైలో బౌండరీస్, ఐ థింక్ ముంబైలో ఇప్పుడు ఐపీఎల్లో ఎక్కువ 6లు కొట్టిన స్టేడియం ఇండియాలో వచ్చేసి నాకు తెలిసి ముంబై అండ్ బెంగళూరు 2 కూడా ఫస్ట్లో ఉంటాయి లిస్ట్లో. సో బేసిక్గా ముంబైలో 6 హిట్టింగ్ అనేది అక్కడ కొంచెం వేరే స్టేడియంస్తో కంపేర్ చేసుకుంటే ఈజీ కాబట్టి ఆటోమేటిక్గా యావరేజ్ స్కోర్ అనేది ముంబైలో బేసిక్గా చెన్నై కంటే ఇంకొక 20-30 రన్స్ ఎక్స్ట్రా ఉండడం చూసాం. సో అట్లాంటి స్టేడియంలో సిఎస్కే వాళ్ళు ఒక విధంగా ఫస్ట్ 2 వికెట్స్ ఫస్ట్ ఈ ఓపెనర్స్ ఇద్దరు కూడా కొంచెం చీప్గా అవుట్ అయిన తర్వాత ఆ మాత్రం స్కోర్ చేయగలిగారంటే ఇట్స్ రియల్లీ కమెండబుల్. కానీ బౌలింగ్ పరంగా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయని అనుకుంటున్నాను? సిఎస్కే బౌలింగ్ నీకు తెలిసి వాళ్ళకు ఒక జెన్యున్ వికెట్ టేకర్ ల్యాకింగ్ ఉన్నాడు రాజు. అంటే దీపక్ చాహర్ నీకు ప్రతిసారి పవర్ ప్లేలో వికెట్స్ తీస్తాడు కానీ తనకు ఎందుకో నిన్న స్వింగ్ అసలు వచ్చినట్టు అనిపించలేదు. ఎందుకో బాగా మిస్సింగ్ ఉండే స్వింగ్ తన బౌలింగ్లో. మరి అది మరి ముంబైలో జనరల్గా నీకు ఫస్ట్ ఓవర్స్లో స్వింగ్ ఉంటుంది.
మరి అది లేకపోయేటప్పటికి నీకు పృథ్వీ షా వీళ్ళందరూ అటాక్ చేసి పడేశారు. నీకు పవర్ ప్లేలో రన్స్ బాగా వచ్చేసినాయి. ఒక్కసారి నీకు చెన్నై వాళ్ళు బ్యాక్ఫుట్ మీదకి వెళ్ళిపోయారో అక్కడి నుంచి వాళ్ళు ఇక కంబ్యాక్ చేయలేకపోయారు. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో మంచి ఇదేంటి ఇమ్రాన్ తాహిర్ లేకుండే నీకు మీ వికెట్ టేకర్. సో నీకు మోయిన్ అలీ, జడేజా ఇద్దరు నీకు టైట్గా వేయడం చేత అవుతుంది, కానీ వాళ్ళు వికెట్స్ టేకింగ్ బౌలర్స్ అయితే కాదు. బ్రేవో వికెట్ టేకర్, కానీ నీకు అంటే తను అవతల బ్యాట్స్మెన్ నీకు పవర్ ప్లేలో రన్లు తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు బ్రావోని అటాక్ చేయడానికి ట్రై చేసి నీకు వికెట్లు పడతాయి. నీకు ఒక్కసారి నీకు పవర్ ప్లేలో అన్ని రన్స్ వచ్చేస్తే బ్రావో లాంటి బౌలర్ ఇన్ఎఫెక్టివ్ ఉంటాడు. ఎందుకంటే ఏముంది, సర్లే ఏముంది, కట్టర్లు వేస్తాడు, మెల్లిగా చూసుకొని ఆడేసుకుంటారు, అయిపోతుంది. నువ్వు చూస్తే 4 overs 28 runs 7 runs per over ఇచ్చాడు నీకు. కాబట్టి అది వాళ్ళు లెగ్ స్పిన్నర్ లేకుండా ఆడడం మైనస్ అయింది. ప్లస్ దీపక్ చాహర్కి స్వింగ్ లేకపోవడం, ఓపెనింగ్ బ్రేక్ త్రూ రాకపోవడం లాస్ అయింది. ఇక శార్దుల్ ఠాకూర్ అంటావా, ఇక నీకు చూస్తే వాళ్ళ బౌలింగ్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్స్ 2 wickets శార్దులే తీశాడు. కానీ రన్లు చూసుకుంటే మాత్రం హాఫ్ సెంచరీ కొట్టేశాడు యాజ్ యూజువల్. సో మరి శార్దుల్ ఠాకూర్ లేకుండా అయితే వాళ్ళు ఆడరు. చూసుకుంటే సిఎస్కే టీమ్ లెవెల్లో మొత్తం నెంబర్ 11 వరకు బ్యాటింగ్ రాదు అసలు. దీపక్ చాహర్ నెంబర్ 11. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, లైక్ సిఎస్కే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకున్న బ్యాటింగ్ ఆప్షన్స్, బౌలింగ్ ఆప్షన్స్ ఉండవు, బట్ పర్ఫెక్షన్ అనేది మాత్రం ల్యాక్ అవుతుందని క్లియర్గా మనకు కనిపించింది అనమాట. నువ్వు మోయిన్ అలీని సరే మోయిన్ అలీ నిన్న 36 runs కొట్టాడు, కానీ తను ఒక్కవేళ అవుతుంది కదా, ఇప్పుడు ఇదే టీంలో నీకు నోకియా రబాడా ఉంటే నీకు మోయిన్ అలీ, సురేష్ రైనా ఇద్దరు నెంబర్ 3, నెంబర్ 4 ఆడుతున్నారు నీకు నిన్న బ్యాటింగ్ ఆర్డర్, సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్లో. వీళ్ళిద్దరికి గ్లేరింగ్ వీక్నెస్ ఉంటుంది. మోయిన్ అలీకి అయితే ఇంకా అసలు మోయిన్ అలీ అయితే బ్యాట్ కూడా పెట్టలేడు నీకు ఆ షార్ట్ ఆఫ్ లెంత్ కొంచెం పేస్లో వేస్తే. సో ఈ ఇద్దరిని మరి ప్రతి మ్యాచ్కి ఉంచుతారా, లేదంటే నీకు రైనా అయితే నీకు పక్కా నెంబర్ 3 ఆడతాడు, లేదంటే నెంబర్ 4 ఒక చోట ఫిక్స్ చేస్తారు. కానీ మోయిన్ అలీ నీకు నెంబర్ 3గా లాంగ్ టర్మ్ ఆప్షన్గా నీకు కనిపిస్తున్నాడు అంటావా? ఎస్పెషల్లీ ప్రతి టీంకి నీకు హై పేస్ బౌలర్ ఉన్నప్పుడు. అంటే ధోని ఎట్లా ప్లాన్ చేస్తాడనేది అది ఎవరు కూడా పసిగట్టలేరు. సో హిస్టారికల్గా కూడా ట్రై చేసినా ఫెయిల్ అయింది. సో నెంబర్ 3లో ఉంచిన ఆశ్చర్యం అయితే లేదు. కానీ మోయిన్ అలీ సాధారణంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్ ఉన్న ప్లేయర్ అంటే జనరల్గా దే ఎక్స్పెక్ట్ హిమ్ టు బీ బెటర్ అగేన్స్ట్ షార్ట్ బాల్స్ అండ్ ఆల్ దాట్. సో కానీ అదే నువ్వు అన్నట్టుగా షార్ట్ బాల్ వీక్నెస్ అయితే ఉంది. కానీ మరి మోయిన్ అలీని సేమ్ నెంబర్ 3 స్లాట్లో యూజ్ చేస్తారా, లేదు అతన్ని ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు రైనాన్ మళ్ళీ నెంబర్ 3కి తీసుకొచ్చి మోయిన్ అలీని లోవర్ డౌన్ ద ఆర్డర్లో పవర్ హిట్టింగ్ కోసం ఉంచుతారా, లేదు స్పిన్నర్స్ పైన మిడిల్ ఆర్డర్లో యూజ్ చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఫస్ట్ మ్యాచ్లో అయితే అంత పెద్ద డ్యామేజ్ అయినట్టయితే కనబడట్లేదు. వాళ్ళు బౌలింగ్ పరంగా ముంబైలో సాధారణంగా డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. సో చెన్నై టీం అయితే ఎక్కువగా వాళ్ళు అంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి సేమ్ ముంబై వాళ్ళు ఎట్లయితే ఓడిపోయారో అట్లా చెన్నై కూడా లైట్ తీసుకుని వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఫ్రమ్ చెన్నై ఆల్సో. సో ఇంకా మరి ఢిల్లీ పరంగా చూసుకుంటే పృథ్వీ షా అయితే అవుట్ స్టాండింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇంకా మన ఫార్మర్ సన్ రైజర్స్ ప్లేయర్ అయిన గబ్బర్ సింగ్, శిఖర్ ధవన్ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. అండ్ రిషబ్ పంత్ క్యాప్టెన్సీ. సో ఢిల్లీలో అయితే ఈ 3 స్టాండ్ అవుట్స్ నాకు. రిషబ్ పంత్ నిజంగా రాజు అంటే క్యాప్టెన్సీ పరంగా, టాక్టిక్స్ పరంగా కొంచెం ల్యాకింగ్ ఉండే. నీకు ఎట్లయితే ఇందాకే చెప్పాను, రైనాకి ఇంకా మోయిన్ అలీకి మధ్యలో స్పిన్ వేయించాడు, మంచిగా వాళ్ళని సెటిల్ చేయించాడు. కానీ ఎందుకో కొంచెం మెజర్డ్గా ఉండే మనిషి. నీకు జనరల్గా చేసే పిచ్ అల్లరి చేయలేదు నీకు వికెట్ల వెనకాల నుంచి. ఏమంటావు? అంటే రిషబ్ పంత్ ఏం చెప్పాడంటే ప్రజెంటేషన్ టైంలో, అంటే ఇప్పుడు అడిగారు, అంటే ఇప్పుడు నోకియా రబాడా ఇద్దరు ఢిల్లీకి కీ వెపన్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. సో వాళ్ళిద్దరూ లేకుండా మీరు ఫస్ట్ మ్యాచ్ ఆడతారని తెలిసినప్పుడు ఎట్లా ప్రిపేర్ అయ్యో మ్యాచ్ కానీ రిషబ్ పంత్ని అడిగారు. సో రిషబ్ పంత్ ఏమన్నాడంటే, ఓకే ఫస్ట్ ఆలోచించాం దాని గురించి, వాస్తవమే, కాకపోతే ఇంకా మాకున్న లిమిటెడ్ ఆప్షన్స్తోనే మేము వర్క్ చేయాలి, మాకు ఇంకా వేరే ఆప్షన్ లేదని అర్థమైన తర్వాత ఇంకా మేము ఒకటే ఫిక్స్ అయ్యాము, ఇది ఒక ప్లాన్ అని అనుకున్నాము, ఇంకా దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేయాలని వెళ్ళాము. లక్కీగా కొంచెం రన్స్ కొన్ని స్టేజెస్లో కంట్రోల్ చేయలేకపోయాము, బట్ ఓవరాల్గా అయితే హ్యాపీ అని చెప్పాడు. బట్ అదే ఒక్క మ్యాచ్లో చూసి మనం సరిగ్గా అంచనా వేయలేము. అంటే ఆన్ ఏ విన్నింగ్ నోట్ అయినా సరే యాజ్ ఎ క్యాప్టెన్గా ఎట్లా పెర్ఫామ్ చేశాడు అనేది ఒక్క మ్యాచ్లో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ నాకైతే నేను చూసిన అబ్జర్వేషన్స్లో ఏంటంటే రిషబ్ పంత్ కొంచెం చాలా అంటే సాధారణంగా క్యాప్టెన్సీలో కొంచెం 2 రకాలుగా ఉంటారు. ఒకరు వచ్చేసి కోహ్లీలాగా బాగా ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, కొంతమంది రోహిత్ శర్మలా కొంచెం లేట్ బ్యాక్, ధోనీలాగా, కొంతమంది
మాటలు తక్కువ అండ్ వాళ్ళ ఏదన్నా ఉంటే క్యాప్టెన్సీ పరంగా కానీ టాక్టికల్ పరంగా వాళ్ళ ప్లేలోనే చూపిస్తారు అది. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో నాకు ఎందుకో రిషబ్ పంత్ ఇస్ ఎ మిక్స్ ఆఫ్ ధోని అండ్ రోహిత్ అని అనుకుంటున్నాను. ఇట్స్ ఎ వెరీ బిగ్ కాల్ అండ్ ఇట్స్ ఎ కాల్డ్ చాలా ఎర్లీగా అట్లా ప్రెడిక్ట్ చేయడం కూడా. బట్ స్టిల్ ఒక విధంగా చూస్తే క్యాప్టెన్సీ పరంగా ఓకే, కొంచెం కామ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో క్యాప్టెన్సీకి ఉండాల్సిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాటిట్యూడ్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ అ ఫార్మాట్ లైక్ T20 నన్ను అడిగితే ఆ కామ్నెస్ అండ్ కంపోజర్ అనేది ఉండాలి. సో ఈ ఏజ్లో అయితే రిషబ్ పంత్కి ఆ విషయంలో 100/100 ఇస్తాను. సో మరి ముందున్న మ్యాచ్ల్లో రిషబ్ పంత్ ది బ్యాట్స్మెన్ అండ్ రిషబ్ పంత్ ది కెప్టెన్ ఎలా ఉంటాడు, ఎలా ఉండబోతాడు అనే దానిపైన ఢిల్లీ సీజన్ ఆధారపడేది. ఓకే రాజు, ఇక మనం మన బ్లడ్ బాయిల్ అయ్యే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఏంది అసలు నిన్న ప్లేయింగ్ ఎలెవెన్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ వాళ్ళు 2 కీపర్లతో ఎందుకు ఆడారు? నాకు తెలిసి సన్ రైజర్స్ వాళ్ళు మన పాడ్కాస్ట్ వినుంటారు రాహుల్. మన పాడ్కాస్ట్ విన్నప్పుడు నువ్వేమో సాహా వార్నర్ని సజెస్ట్ చేసావు, కానీ బేర్స్టోన్ డ్రాప్ చేసావు. నేనైతే బేర్స్టోన్ ఉంచాలని చెప్పాను. సో మన ఇద్దరు వర్షన్స్ విని ఇద్దరిని డ్రాప్ చేయలేక ఇద్దరిని ఆడించినట్టున్నారు. అట్లానే ఉండే రాజు. నిజంగా అసలు నాకైతే ఫస్ట్ అక్కడే హెడ్ఏక్ వచ్చింది. సర్లే పోనీ అనుకున్నా, పోనీ బేర్స్టోన్ నీకు నెంబర్ 4 ఆడిద్దాం అనుకున్నాము. చూస్తే బేర్స్టోన్ సక్సెస్ కూడా అయ్యాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. బట్ నీకు మొహమ్మద్ నబీని ఎందుకు పంపించారు ఆడి స్టేజ్లో అని నాకు డౌట్ వచ్చింది అసలు. అంటే నీకు అక్కడ నీకు విజయ్ శంకర్ని నీకు అదే బ్యాటింగ్ ఆర్డర్ మెయింటైన్ చేద్దాం అనుకున్నప్పుడు నీకు విజయ్ శంకర్ బదులు ఎట్లీస్ట్ సమధనైనా పంపించచ్చుగా నీకు 17th ఓవర్ తర్వాత నీకు ఎందుకంటే నీకు విజయ్ శంకర్ నీకు ఫస్ట్ బాల్ని 6 కొట్టే టైపు కాదు, కొంచెం నీకు స్ట్రైక్ రొటేట్ చేసి తర్వాత అటాక్ చేసే టైప్ బ్యాట్స్మెన్. అలాంటిది నీకు సంబద్ అసలు పవర్ హిట్టర్, నీకు అంత మంచి ఫామ్లో ఉన్నాడు, ఎట్లా రాగానే అంత మంచిగా ఆడాడు, నీకు 6లు కొట్టాడు, నీకు అంత మంచి ప్లేయర్ని పెట్టుకొని అసలు ఎందుకని మరి అక్కడ తప్పట అడిగేసాడు నాకు అర్థం కాలేదు. నాకు మరి అంటే ఈ రిజిడిటీ ఎప్పుడు సన్ రైజర్స్కి పెద్ద డిసడ్వాంటేజ్. వాళ్ళు ఎప్పుడు రిజిడ్గా ఉంటారు. వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ ఒకటి అనుకుంటే అట్లనే ఫాలో అవుతారు. మరి ఆ బ్యాటింగ్ ఆర్డర్లో మరి వాళ్ళు ముందు నుంచే నబీన్ నెంబర్ 5 అనుకున్నారా? మరి నీకు తను వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్ని అటాక్ చేయడానికి మరి నబీన్ పంపించారా? మరి అది అర్థం కాలేదు నాకు. అవును రాహుల్, ముందుగా ఆండ్రే రసెల్ ఫ్యాన్స్కి అయితే ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం ఆండ్రే రసెల్ ఇండియాలో IPL జరిగినప్పుడు అతను 52 సిక్స్లు కొట్టాడు. సో దాన్ని బట్టే ఇంకా ఆ KKR సీజన్ ముందు ఎలా ఉండిపోతుంది అనేది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఈ ఆండ్రే రసెల్ నిన్న పెద్ద ఎఫెక్టివ్గా ఏమీ బ్యాట్తో అయితే పెద్ద ఎఫెక్టివ్గా ఏమీ అయ్యేలా చేయలేదు మన వాళ్ళు, థ్యాంక్స్ టు రషీద్ ఖాన్. బట్ సన్ రైజర్స్ పరంగా నాకు తెలిసి బ్యాటింగ్లో జరిగినటువంటి విషయాల కంటే బౌలింగ్లో జరిగిన ఎర్రర్స్ గురించి కొంచెం ఎక్కువ హైలైట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక ముందుగా నేను మెన్షన్ చేసినట్టు ఆ ట్రాక్ పైన ఒక టీంని దాదాపు 190 కొట్టించామంటే అది ఇట్స్ బిగ్ మిస్టేక్. అక్కడే ఆల్మోస్ట్ మనం 20 to 30 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చేసాం అక్కడే ఒక విధంగా చెప్పాలంటే. అండ్ దానికి 20-30 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చామనడానికి ఒక బిగ్గెస్ట్ ప్రూఫ్ ఏంటంటే నిన్న సన్ రైజర్స్ వాళ్ళు వేసిన బౌలింగ్లో ఓన్లీ 20% ఆఫ్ ద డెలివరీస్ మాత్రమే వికెట్లను తగిలే డెలివరీస్, మిగిలినవన్నీ కూడా వైడ్ ఆఫ్ స్టంప్ లేదంటే వికెట్కి అవతల ఉన్న బౌల్స్ అనమాట. సో దాన్ని బట్టి అర్థమవుతుంది యాక్యురసీ అయితే మిస్ అయింది నేను SRH బౌలింగ్లో, ఎస్పెషల్లీ పేసర్స్. సో పేసర్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద డెలివరీస్ వికెట్లు తగలట్లేదంటే మనకి అక్కడే వాళ్ళు లైన్ అండ్ లెంత్ అనేది కన్సిస్టెన్సీ మిస్ అయిందని అక్కడే అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ రాహుల్ త్రిపాఠి అండ్ నితీష్ రాణా ఇట్లాంటి డొమెస్టిక్లో స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా మోస్ట్లీ ఎక్కువ చూసుకుంటే ఇండియాలో స్క్వేర్ ఆఫ్ ద వికెట్ బాగా ఆడతారు చాలామంది. సో అట్లాంటి వాళ్ళకి మనం విడ్త్ ఆఫర్ చేస్తున్నామంటే ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. అండ్ భువనేశ్వర్ కుమార్ని ఎందుకో నిన్న యూజ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. అంటే స్టార్టింగ్లో వేశాడు, మరలా 15th ఓవర్లో తీసుకొచ్చారు. అంటే 15th ఓవర్లో కూడా తీసుకురావడానికి ఒక మంచి రీజన్ ఉంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 2 సెట్ బ్యాట్స్మెన్ ఉన్నారు, మనకు అర్జెంటుగా వికెట్ రావాలని చెప్పి. కానీ అక్కడ మనకి ఆ ప్లాయ్ బ్యాక్ ఫైర్ అయింది. దాదాపు నాకు తెలిసి ఆ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ని 19 రన్స్ కొట్టారు. సో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ మొత్తం వేసి 19 రన్స్ ఇచ్చాడంటే నమ్ముతారు, కానీ ఒకే ఓవర్లో 19 రన్స్ ఇచ్చాడంటే అది ఫ్యాన్స్కైనా నమ్మడానికి చాలా కష్టమైన విషయం. సో బౌలింగ్ పరంగా అయితే కొన్ని ఎర్రర్స్ అయితే జరిగినాయి. సో దానివల్ల కొంచెం మనకి బ్యాటింగ్లో జరిగిన నిన్న అంటే దగ్గర వరకు వచ్చాం కాబట్టి నబీ గురించి, విజయ్ శంకర్ గురించి, మనీష్ పాండే గురించి మాట్లాడుతున్నాం. కానీ బట్ అసలు టాస్ డెసిషన్ గురించి ఏం చెప్తావు? నేనంటే కొంచెం మరి సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే నిన్న ఆడింది కొత్త పిచ్ పైన ఆడారు. సో ఆ పిచ్ చూస్తే ఎందుకో మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటేనే బెటర్ ఏమో అని అనిపించింది నాకైతే. అండ్ ఎస్పెషల్లీ కన్సిడరింగ్ మనకి
ఫారిన్ ప్లేయర్స్ ఇద్దరు కూడా, పవర్ హిట్టర్స్ ఇద్దరు కూడా టాప్ ఆర్డర్లో ఉన్నారు. సో ఈ టాస్ డెసిషన్ గురించి ఏమంటావు? ఏమో రాజు, అది నేను పర్వాలే అనుకున్నా. ఎప్పుడైనా నీకు టోర్నమెంట్ స్టార్టింగ్లో చేజింగ్ టీమ్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం బౌలింగ్ మంచిగా వేసి కొంచెం పవర్ టోటల్ రెస్ట్రిక్ట్ చేస్తే ఈజీగానే చేజ్ చేయొచ్చు అనుకున్నాను. అంటే మనకు బ్యాటింగ్ కూడా నీకు కొంచెం డీప్గానే ఆడాం నిన్న చూసుకుంటే. నీకు నంబర్ 7 సమద్ వచ్చాడు, నంబర్ 8 రషీద్ ఉన్నాడు. సో అంటే నీకు ఓకే, నీకు అది టాస్ డిసిషన్ పెద్ద క్రిటిసైజ్ చేయడానికి నాకు అనిపించలేదు. కానీ నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, నీకు ఓపెనింగ్ బౌలింగ్, ఓపెనింగ్ బ్యాటింగ్ రెండిట్లో మనం ఫెయిల్ అయ్యాం పవర్ ప్లేలో. నీకు పవర్ ప్లేలో బౌలింగ్ వేసినప్పుడు వికెట్ తీలే, పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసినప్పుడు కూడా 35 రన్స్ కొట్టాం మనం వికెట్లు పోగొట్టుకొని. నీకు వార్నర్ అయితే, వార్నర్కి ఉన్న ఆ వీక్నెస్ని చూసుకుంటే ఇక చూడు, ఇక డొమెస్టిక్ బౌలర్స్ కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మంచిగా. నీకు ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు డొమెస్టిక్ అనలేమనుకో, అది వేరే విషయము. బట్ నీకు తనకు అట్లా నీకు ఆఫ్ స్టంప్ మీద బాల్ వేస్తే నీకు ఎట్ పేస్ వార్నర్కి ఉండే వీక్నెస్ ఇంకా తగ్గలేదు. పోయినాడు ఏదో చేసిన టెక్నికల్ అడ్జస్ట్మెంట్ వల్ల మేనేజ్ అయిపోయింది లాస్ట్ సీజన్. మరి ఈ ఇయర్ కూడా మరి ఏదో చూడాలి. లేకపోతే అట్లా ప్రతి టీంలో ప్రతి ఒక్క టీంలో అట్లా నీకు బౌలర్ వచ్చి నీకు ఆ లెంత్ వేస్తే వార్నర్ అవుట్ అయిపోతే మాత్రం మనకు మాత్రం ఇంకా జంక్షన్ జామ్ అవుతుంది. సో అది ఇంపార్టెంట్ మనకి. పవర్ ప్లేయర్ 2 వికెట్లు పోగానే నేను ఇక ఎత్తేసి ఇక అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. ఎస్ఆర్ఎస్ మిడిల్ ఆర్డర్ మీద నమ్మకం పెట్టుకోలేము అనుకున్నా. బట్ చూస్తే మనీష్ పాండే ఇంకా జానీ బెర్స్టో బాగానే ఆడారు. కానీ ఇక మనీష్ పాండే ఇక చూసుకుంటే స్ట్రైక్ రేట్లు చూసుకుంటే మనీష్ పాండే 130 స్ట్రైక్ రేట్తో ఎండ్ అయ్యాడు, జానీ బెర్స్టో 137తో ఎండ్ అయ్యాడు. కానీ ఇప్పుడు మనీష్ పాండే ఇన్నింగ్స్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మ్యాచ్ అయిపోయిన తర్వాత లాస్ట్ బాల్ 6 కొట్టాడు. సో నువ్వు అది తీసేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకా దానికి తోడు నీకు బెయిర్స్టో నీకు అవుట్ అయినప్పుడు స్ట్రైక్ రేట్ 137 ఉండడం ఓకే. బట్ నీకు లాస్ట్ ఓవర్ 20th ఓవర్ వరకు ఉండి కూడా నీకు బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ 138 ఉండడం, ఎస్పెషల్లీ లాస్ట్ బాల్ 6 కొట్టి మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇన్కాన్సిక్వెన్షియల్ 6 కొట్టడం వల్ల కూడా నీకు స్ట్రైక్ రేట్ అంత తక్కువ ఉండడం అయితే దట్ ఈస్ ఎ క్రైమ్ అనమాట. సో మనీష్ పాండేని ఏమనగలం రాజు, అసలు ఏమో తిట్టాలా ఏమనాలి? హైయెస్ట్ స్కోరర్ ఇన్ ద ఇన్నింగ్స్. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలంటావా? సో అంటే మనీష్ పాండే నాకు తెలిసి అతను ఆడిన 44 బాల్స్లో నాకు తెలిసి 9 or 10 డాట్ బాల్స్ ఆడినట్టున్నాడు. కాకపోతే నాకు తెలిసి బ్యాక్ ఎండ్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో ఆపోజిట్స్ ఎండ్లో ఎవరైతే వచ్చారో వాళ్ళే మనీష్ పాండే కంటే ఎక్కువ బౌండరీస్ కొట్టారు. అంటే జనరల్గా సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఎక్కువ బౌండరీస్ స్కోర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే సెటిల్డ్ బ్యాట్స్మెన్ మొమెంటమ్ని కంటిన్యూ చేస్తాడు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం టైం తీసుకొని మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు పవర్ ప్లేయర్ అయితే ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్డ్ అవుతారు, లేదంటే ఆ సెటిల్డ్ బ్యాట్స్మెన్ కొంచెం రిస్క్ తీసుకోవడం చూస్తాం. కానీ మరి నేను ఎందుకో కొంచెం అంతా చేజింగ్ ప్యాటర్న్ అంతా ఎస్పెషల్లీ మనీష్ పాండే బ్యాక్ ఎండ్లో కొంచెం అంతా చాలా వియర్డ్గా అనిపించింది నాకు. బట్ వార్నర్ వీక్నెస్ ఒకటి కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్లో జరిగిన మ్యాచ్లో జాఫ్రా ఆర్చర్ ఆల్మోస్ట్ సేమ్ వేలో అవుట్ చేశాడు. అండ్ ఈ వీక్నెస్ని బాగా ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసింది వచ్చేసి స్టూవర్ట్ బ్రాడ్. సో ఆ 5th స్టంప్ ఛానల్లో వేయడం, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టడం, నీట్గా సీమ్ పైన ల్యాండ్ చేయడం, వార్నర్ ఏమో అవుట్ సైడ్ ఎడ్జ్. అంటే వార్నర్ జనరల్గా ఆ బాల్ వేయగానే ఒక ఎస్లా మారిపోతాడు. అంటే బాల్ని కరెక్ట్గా టచ్ చేసే క్రమంలో కొంచెం లీడింగ్ ఎడ్జ్ అయ్యి కీపర్కి కానీ స్లిప్ కానీ క్యాచ్ పోతుంది. సో ఆ వీక్నెస్ అయితే జస్ట్ ఏదో డొమెస్టిక్ లేదా బోల్డ్ అవుతాడు, లేదా ఫుల్ వేస్తే బోల్డ్ అవుతాడు. నువ్వు మెన్షన్ చేసినట్టు ఆ వీక్నెస్ కేవలం ఐపీఎల్కి రెస్ట్రిక్టెడ్ కాదు, ఇంటర్నేషనల్ పరంగా కూడా ఇది వార్నర్కి ఒక పెద్ద కన్సర్న్గానే చెప్పుకోవాలి. కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చాలా చోట్ల చాలా స్మార్ట్గా ఆడారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆండర్ రసెల్ బౌలింగ్ గమనించుకుంటే అతను ఫస్ట్ ఓవర్ ద వికెట్ వేస్తాడు. ఓవర్ ద వికెట్ వేసినప్పుడు బెయిర్స్టో ఒక 6, 2 4 కొడతాడు. దగ్గర ఒకే ఓవర్లో 14 runs వస్తాయి. కానీ రసెల్ వేసిన నెక్స్ట్ 2 overs చూస్తే నాకు తెలిసి నెక్స్ట్ 2 overs అతను మేబీ 20 కంటే ఇంకా తక్కువ రన్స్ ఇచ్చినట్టున్నాడు. సో 18 runs ఇచ్చినట్టున్నాడు. నెక్స్ట్ 2 overs 18 runs ఇచ్చి ఒక వికెట్ తీస్తాడు. ఆ నెక్స్ట్ 2 overs ప్రతి బాల్ రౌండ్ ద వికెట్ రావడం, రౌండ్ ద వికెట్ వచ్చి ఏం చేసేవాడు అంటే లెగ్ సైడ్ బౌండరీని డినై చేయడానికి అక్రాస్ ద బ్యాట్స్మెన్ వేసేవాడు. సో అతను ఉన్నప్పుడు అందరూ రైట్ హ్యాండర్సే ఉన్నారు. సో రౌండ్ ద వికెట్ వచ్చి సేమ్ డాన్ క్రిస్టియన్లో బీబీఎల్లో వర్కౌట్ అయిన సక్సెస్ మంత్ర సేమ్ రసెల్ కూడా అప్లై చేస్తున్నాడు. తెలుగుగా రౌండ్ ద వికెట్ వచ్చి ఫుల్ వేసి ఆఫ్ స్టెంప్కి బాగా దూరంగా వేస్తున్నాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో నిన్న విజయ్ శంకర్ దొరికిపోయాడు పాపం. ఒక లెగ్ సైడే కొడదామని ట్రై చేస్తున్నాడు. సో అది బౌలర్కి ఇంకా నువ్వు అడ్వాంటేజ్ పెంచుతున్నావు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా బౌలర్ ఏమైతే నువ్వు చేయాలనుకుంటున్నాడో సేమ్ అదే షాట్ ఆడడానికి ట్రై చేస్తున్నావు.
సో అది ఆడే క్రమంలో విజయ్ శంకర్ అవుట్ అయిపోయాడు. అంటే ఇట్లాంటి బౌలింగ్ని ఎట్లా ట్యాకిల్ చేయాలంటే విరాట్ కోహ్లీ 2016 వరల్డ్ T20లో జేమ్స్ ఫాల్క్నర్ని ఆడతాడనమాట. అంటే ఈ ఆఫ్ స్టంప్ దూరంగా యార్కర్లు అట్లాంటివి వేసినప్పుడు ఏం చేస్తాడంటే బ్యాట్ ఫేస్ని నీట్గా మ్యానిపులేట్ చేస్తాడనమాట. అట్లాంటప్పుడు ఈ రౌండ్ ద వికెట్ వచ్చి వేసినప్పుడు జనరల్గా 90% ఆఫ్ ద టైం థర్డ్ మ్యాన్ లోపల ఉంటాడు. సో థర్డ్ మ్యాన్ లోపల ఉన్నాడు, బ్యాక్వర్డ్ పాయింట్ లోపల ఉన్నాడంటే నీకు ఆల్మోస్ట్ ఆఫ్ స్టంప్ అదే ఆ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ బిహైండ్ స్క్వేర్ ఆఫ్ ద వికెట్ ఆఫ్ సైడ్ అంతా ఫ్రీ ఉంటుంది. సో అట్లాంటప్పుడు కోహ్లీ లాంటి బ్యాటర్స్ ఏం చేస్తారంటే ఆ యాంగిల్ని యూస్ చేసుకొని బ్యాట్ ఫేస్ని మెనిపులేట్ చేసి బౌండరీలు సిక్స్లు కొడతారు. కానీ ఇప్పుడు విజయ్ శంకర్ అండ్ ఇట్లాంటి ప్లేయర్స్ ఏంటంటే కొంచెం అంటే ఆబ్వియస్లీ మరి క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది కదా, కోహ్లీ లాంటి స్టాండర్డ్ ఉన్న బ్యాట్స్మెన్ అండ్ విజయ్ శంకర్ లాంటి బ్యాట్స్మెన్. సో రసెల్ అయితే నిజంగా నాకు ఆ టాక్టిక్ అంటే చాలా ఆబ్వియస్ టాక్టిక్లా కనబడుతుంది. అది రౌండ్ ద వికెట్ వచ్చి అతను ప్రతి బాల్ సేమ్ లెంత్ వేస్తున్నప్పుడే చాలా ఆబ్వియస్ టాక్టిక్లా అర్థమైంది. అయినా సరే లాస్ట్లో కూడా అబ్దుల్ సమాద్ ఇంకా అతన్ని అక్రాస్ ది వికెట్ కొట్టడానికి ట్రై చేస్తూ అట్లా కనబడేసరికి నాకు మరీ అంటే ఒక బౌలర్ ఆబ్వియస్ వీక్నెస్ని ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేసినప్పుడు మనం కూడా అంతే ఈజీగా దొరికిపోయినప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. దాన్ని కనుక కొంచెం కౌంటర్ చేసుంటే మనం వేరే టీమ్స్కి ఆ టాక్టిక్ యూస్ చేసే అవకాశం ఇవ్వకుండా బ్లాక్ చేసేవాళ్ళం. కానీ ఖచ్చితంగా చూస్తూ ఉండు, ఇప్పుడు రసెల్ ట్రై చేసిన టాక్టిక్ నాకు తెలిసి ముందు మ్యాచ్ల్లో వేరే టీమ్స్ వల్ల ఎస్పెషల్లీ మన మిడిల్ ఆర్డర్ పైన ప్రయోగించే అవకాశం అయితే బలంగా ఉంది. అవును రాజు, మన మిడిల్ ఆర్డర్ ఎప్పుడు అట్లా అవుతుంది రాజు. నీకు ఏదో బేర్స్టో ఆడాడు నిన్న, కానీ మరి మొత్తానికి చూస్తే సైకిల్ స్టాండ్ అయింది మిడిల్ ఆర్డర్. అవుట్ కాకపోయినా కానీ నీకు స్ట్రైక్ రేటు డాట్లు తిని నీకు మంచిగా నీకు లాస్ట్కి ట్రై చేసినా కానీ గెలిపించలేనంత బ్యాడ్గా అయిపోయింది మ్యాచ్ చివరికి. నిన్ను బాగా ఉత్తేజపరిచే ఒక విషయం చెప్తాను రాహుల్. అబ్దుల్ సమాద్ ఇప్పటి వరకు ఐపీఎల్లో 3 సిక్స్లు ప్యాట్ కమిన్స్ పైన కొట్టాడు, 2 సిక్స్లు బుమ్రా పైన కొట్టాడు, 2 సిక్స్లు నోకియా పైన కొట్టాడు, 1 సిక్స్ రబాడా పైన కొట్టాడు. ఇంకా నువ్వు తీసుకో. ఇక సమద్ గురించి ఆల్రెడీ చెప్పాము, తన టాలెంట్ గురించి. సో తన్ని పైనకు పంపిస్తే బాగుంటుంది బ్యాటింగ్ ఆర్డర్లో, ఎస్పెషల్లీ చేజ్లో ఉన్నప్పుడు నీకు రిక్వైర్డ్ రేట్ 12-13 ఉన్నప్పుడు తను పంపించకుండా తను విజయ్ శంకర్ పంపించడం మాత్రం బ్లండర్. అది మాత్రం ప్రూవ్ అయిపోయింది నిన్న. సో ఇక మళ్ళీ ఆ మిస్టేక్ చేయరనుకుందాం ఈ సీజన్ మొత్తంలో. ఇప్పుడు ఈ సమద్ ప్రమోషన్ అనేది కొంచెం అంటే ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్. ఎందుకంటే పోయినేడు మనం అందరికీ గుర్తుండిపోయే కింగ్స్ 11 పంజాబ్తో అయిన అద్భుతమైన కొలాప్స్ మ్యాచ్ గుర్తు తెచ్చుకుంటే దానిలో ఆస్కింగ్ రేట్ 5-6 ఉంటుంది. అప్పుడు సమద్ని నెంబర్ 4 పంపిస్తారు. తనేమో నీకు ఏం చేయాలో అర్థం కాక అవుట్ అవుతాడు, మ్యాచ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నీకు మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అవుతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక సమధిని మనం పైకి పంపించొద్దని అనుకుంటున్నారో సన్ రైజర్స్ మేనేజ్మెంటే, లేదంటే మరి విజయ్ శంకర్ ఇంకా నవీని బాగా నమ్మారో, మేబీ వాళ్ళు స్పిన్నర్స్ని బాగా టార్గెట్ చేయగలుగుతారని. నువ్వు అట్లాంటి మ్యాచ్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడరు. నువ్వు లాస్ట్ ఇయర్ మనం పంజాబ్తో ఇంప్లోడ్ అయిన మ్యాచ్, కానీ అది వన్ ఆఫ్ మ్యాచ్. అంటే సమాద్కున్న హిట్టింగ్ ఎబిలిటీస్ని చూసుకుంటే ఏదో అప్పుడు మనం ఏదో ప్యానిక్ బటన్ నొక్కి అట్లా డిజాస్టర్ జరిగింది. కానీ అట్లాంటిది మరలా రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. బట్ ఎనీవే రాహుల్, తెలుసా నీకు లాస్ట్ ఇయర్ కూడా సన్ రైజర్స్ వాళ్ళు వాళ్ళ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ సేమ్ 10 runsతో ఓడిపోయారు, అండ్ ఈసారి కూడా 10 runsతో ఓడిపోయారు. కానీ పోయినసారి లాగా మనం నెంబర్ 3 కాదు, మనం ఛాంపియన్స్ అవ్వాలి చెప్పాగా ఆల్రెడీ ముందే. పోయినసారి ఆర్సీబీతో ఫస్ట్ మ్యాచ్ 10 runsతో ఓడిపోయాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్ ఆర్సీబీతోనే. సో చూసుకో, మరి ఆర్సీబీ అంటే నీకు బాగా ఇష్టమైన అపోనెంట్. సో ఇంకా మరి ఆర్సీబీ పైన ఎట్లా ఉండబోతుంది? ఏం లే రాజు, సింపుల్గా కేన్ మావ్ ఆడాల్సిందే. కేన్ విలియమ్సన్ హ్యాస్ టు ప్లే. నీకు 2 కీపర్లతో ఆడడం మాత్రం తప్పు. కానీ మరి ఇప్పుడు ఎట్లా బేర్స్టోని డ్రాప్ చేయగలుగుతారా? చాలా బాగా ఆడాడు నిన్న. మరి బేర్స్టో ఇండియన్ కండిషన్స్లో బేర్స్టో అన్లెస్ అంటే లాస్ట్ ఇయర్ లాగా అతను ఫామ్లో ఏదన్నా కొంచెం ఇబ్బంది పడితే తప్ప బేర్స్టోని ఇండియన్ కండిషన్స్లో మనం T20లో పక్కన పెడుతున్నాం అంటే నన్ను అడిగితే ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లండర్. సో నన్ను అడిగితే బేర్స్టోని సేమ్ వార్నర్ బేర్స్టో కాంబినేషన్ ఎట్లయితే వర్కౌట్ అయిందో నన్ను అడిగితే నేనైతే ఆ కాంబినేషన్కి ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్. సో మరి వాళ్ళు సాహాని మరి ఇంకా కొన్ని మ్యాచ్లు ఆడిచ్చేటట్టు కనబడుతుంది. మరి అట్లాంటప్పుడు బేర్స్టోని ఇప్పుడు ఒక మ్యాచ్లో అయితే నీకు ఎఫెక్టివ్గా బేర్స్టో కొంచెం బాగానే కొంచెం లాక్ రాగలిగాడు. కానీ ఫస్ట్ నుంచి ఉండుంటే అంటే వార్నర్ ఇప్పుడు ఎందుకంటే నిన్న జరిగిన మ్యాచ్లో మనం చూసుకుంటే ఎస్పెషల్లీ ఆ రన్స్ అనేది పవర్ ప్లేలో కనుక మ్యాక్సిమం రాబట్టితే
తర్వాత స్కోర్ చేయడానికి కొంచెం మనకి కన్వీనియంట్గా అంటే మిగిలిన ఓవర్స్లో కొంచెం రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెజర్ అనేది లేకుండా ఉండేది. సో మనం నిన్న చూసుకుంటే ఇక్కడ ఇద్దరు ఓపెనర్స్ అవుట్ అయ్యేసరికి ఆటోమేటిక్గా రిక్వైర్డ్ రన్ రేట్ అనేది ఓవర్ టు ఓవర్ ప్రతి ఓవర్ మనకి చాలా స్పైక్ ఎక్కువ వచ్చేసరికి మనం లాస్ట్లో ఆటోమేటిక్గా ప్యానిక్ అయ్యి ఇంకా 10 రన్స్ షార్ట్ అయ్యాము. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఓపెనింగ్ స్లాట్లో బేర్స్టో ఉంటేనే బాగా ఎఫెక్టివ్గా ఆడతాడని నా బలమైన నమ్మకం. అవును రాజు, యాక్చువల్గా చూసుకుంటే తను మధ్యలో బాగా ఆడినా కానీ తను అవుట్ అయ్యే ముందు బాగా స్లో డౌన్ అయినట్టు అనిపించింది. 1-2 ఓవర్స్ నీకు బౌండరీ కొట్టలేదు. నీకు ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ప్యాట్ కమిన్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు తన మీద ప్లాన్. నీకు తనకు ఆ పర్టికులర్ లెంత్ వేస్తే జనరల్గా చాప్ ఆన్ అవుతాడు బేర్స్టో, లేదంటే క్యాచ్ ఇస్తాడు అక్కడ. ఎగ్జాక్ట్గా 3 balls, ఓ బాల్ మిస్ అయ్యాడు, ఒక బాల్ ఇట్లా కొట్టడానికి ట్రై చేశాడు, తర్వాత బాల్ క్యాచ్ ఇచ్చేసాడు నీకు. సో అది బాగా వర్కౌట్ అయింది ప్లాన్ అది. ఎందుకో అక్కడ నీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినట్టు అనిపించింది బేర్స్టో. నీకు మామూలుగా అయితే తను ఒక ఓపెనర్ ఎట్లా ఆడతాడో అట్లానే ఆడాడు బేర్స్టో నీకు నెంబర్ 4లో. తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయాడు, అరే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం సడన్గా ఇప్పుడు అరే మనం మ్యాచ్ ఫినిష్ చేయాలా లేకపోతే ఏం చేయాలి, ఇప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయాలా అన్నట్టు కన్ఫ్యూజన్లో ఉన్నట్టు అనిపించింది. దానికి తోడు మన మనీష్ అన్న కూడా పాపం బేర్స్టోని ఉత్తేజపరిచే విధంగా ఏం చేయలేదు. సో బేర్స్టో పైన ప్రెషర్ ఇంకా డబుల్ అయింది. ఎగ్జాక్ట్లీ రాజు, కరెక్ట్గా బలగో ఏంటి నెత్తి మీద పాలు పోసావు ఆ విషయం, ఆ మాట చెప్పి అసలు అమ్మో. సాధారణంగా అంటే ఇప్పుడు ఇది కొంచెం ఇర్రెలవెంట్ పాయింట్ అవ్వచ్చు. ఇంగ్లాండ్ క్రికెట్ ఎందుకు అంత అంటే ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ని ఎందుకు అంత ఎక్కువ మంది అడ్మైర్ చేస్తారు ఈ వైట్ బాల్ క్రికెట్లో అంటే, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బేర్స్టో సేమ్ అదే రోల్ ఇంగ్లాండ్లో ఆడుతున్నాడు అనుకో, ఆపోజిట్లో మనీష్ పాండే ప్లేస్లో ఏ జాస్ బట్లరో లేదు ఏ ఆయన్ మోర్గనో ఏ డేవిడ్ మలన్ ఉన్నారంటే వాళ్ళు బేర్స్టో పైన ప్రెజర్ పెట్టకుండా వాళ్ళ స్టైల్ ఆఫ్ అప్రోచ్లో వాళ్ళు కూడా బౌండరీలు 6లు ఫ్రీక్వెంట్గా కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే నిన్న మనీష్ పాండే ఇన్నింగ్స్లో నాకు ఆ మిడిల్ ఓవర్స్లో ఏంటంటే ల్యాక్ ఆఫ్ ట్రయింగ్ అనేది చాలా క్లియర్గా కనబడింది. అంటే మనీష్ పాండే ఏంటంటే ఫుల్ లెంత్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తను బ్యాక్ లెగ్ అంతా ఫ్రంట్ లెగ్ క్లియర్ చేసుకుని డీప్ ఇన్సైడ్ ద క్రీజ్ పోయి ఫుల్ లెంత్కి ప్రిపేర్ అవుతున్నాడు. కానీ నువ్వు బౌలర్కి అంత ఎర్లీగానే నువ్వు నీ ఇంటెన్షన్స్ చూపిస్తే వాళ్ళు కూడా నీకు కావాల్సిన లెంత్ వేయకుండా సీమ్ వేరియేషన్ తీసుకొచ్చి కొంచెం క్రాస్ సీమర్లు వేయడం, లేదంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన లెంత్ కాకుండా ఇంకా షార్ట్గా వేయడం. సో ఇట్లా మనీష్ పాండే టాక్టిక్స్ని అయితే బాగానే కౌంటర్ చేశారు. కానీ మన మనీష్ అన్న పైన అంత ఎక్కువగా దాడి చేయకూడదు మనం, తప్పు. ఎందుకంటే అతను లాస్ట్ ఐపీఎల్ నుంచి ఈ ఐపీఎల్ వరకు కేవలం మధ్యలో 3 matches మాత్రమే ఆడాడు. ఒక మ్యాచ్ వచ్చేసి ఇండియాకి ఆడాడు T20 సిరీస్లో ఆస్ట్రేలియాలో, ఇంకా మిగిలిన 2 మ్యాచ్లు వచ్చేసి విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకకి ఆడాడు. సో కేవలం 3 matches మాత్రం ఆడాడు. అయినా సరే ల్యాక్ ఆఫ్ మ్యాచ్ ప్రాక్టీస్ అయినా సరే ఫస్ట్ మ్యాచ్లో పాపం తను కొంచెం మంచి ఫామ్ చూపించడం అనేది ఒక విధంగా మన ముందున్న మ్యాచెస్కి మన ముందున్న సీజన్కి ఒక మంచి సైన్గానే చెప్పుకోవచ్చు. హోప్ఫుల్లీ ఈ స్ట్రైక్ రేట్ ఇష్యూ పైన కొంచెం వర్క్ చేసి కొంచెం మన మిడిల్ ఆర్డర్లో మనకి ఇంకా కాన్ఫిడెన్స్ నింపగలిగే ప్లేయర్లా తయారవుతాడని మనందరం కోరుకుందాం యాజ్ అ సన్ రైజర్స్ ఫ్యాన్స్. రాజు అసలు సరే కేకేఆర్ పరంగా చూద్దాం కొంచెం. కేకేఆర్ వాళ్ళు అంటే మరి నితీష్ రాణా కోవిడ్ వచ్చింది, మళ్ళీ వచ్చాడు, జాయిన్ అయ్యాడు, కానీ నీకు ఏమాత్రం ఇది లేకుండా అసలు నీకు 80 runs కొట్టాడు నీకు. కానీ బట్ ఇట్ వాజ్ అంటే నాకు ఆ ఇన్నింగ్స్ అంతా తోపు ఇన్నింగ్స్ అన్నట్టు ఏం అనిపించలేదు నాకు. అబ్బా సన్ రైజర్స్ బౌలింగ్ సరి గేట్లే అన్నట్టు అనిపించింది నాకు ద హోల్ టైం తను కొడుతున్నప్పుడు. అంటే మరి సందీప్ శర్మకి స్వింగ్ రాలేదు, భూవీ కూడా అంత స్వింగ్ వేయలేదు, నీకు అంత స్వింగ్ కాలేదు భూవీ బాల్. మరి కండిషన్స్ మరి ఎందుకు అట్లా ఉండేనో మరి, లేకపోతే వాళ్ళకి చేత కాలేదో మనకు అర్థం కాలేదు. నటరాజన్ కొంచెం మిడిల్ ఓవర్స్లో సరిగ్గా వేయలే, కానీ డెత్లో కొంచెం బాగానే పుల్ బ్యాక్ చేసాడు బాగానే. ఇక నబీ వచ్చేసి అంటే ఇది రైట్ హ్యాండర్స్ మీద అంటే అంత ఎఫెక్టివ్ కాకపోయినా బాగానే వేస్తాడు అనుకుంటే కొంచెం. అంటే ఎంతైనా ఇండియన్ బ్యాట్స్మెన్ చాలా బెటర్ బ్యాట్స్మెన్ ఆఫ్ స్పిన్, ఎస్పెషల్లీ ఆఫ్ స్పిన్. సో అక్కడ తను ఫెయిల్ అయ్యాడు. కానీ చూస్తే తర్వాత నీకు 2 లెఫ్ట్ హ్యాండర్స్ని వికెట్ తీసాడు. మరి వచ్చేసి మరి నీకు నితీష్ రాణా వికెట్ తీసాడు, ఇమీడియట్గా నీకు మార్గన్ వికెట్ తీసాడు. సో తన పని తను చేసాడు అల్టిమేట్గా, లేట్గా అయినా లేటెస్ట్గా చేసాడు. మరి నెక్స్ట్ మ్యాచ్ నబీ ఉంటాడా లేదో టీంలో కన్సిడరింగ్, అంటే నీకు బ్యాటింగ్ ఫెయిల్ అయ్యాడు, ప్లస్ నీకు ఆఫ్ స్పిన్నర్ రోల్ నీకు అదేంటి ఆర్సీబీ మీద అందరు రైట్ హ్యాండర్స్ ఉంటారు నీకు మరి టీంలో. సో ఏం చేస్తారో చూడాలి. అవును రాహుల్, ఒక చిన్న హైలైట్ ఏంటంటే నేను మ్యాచ్లో
ఒక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అవుట్ అయినప్పుడు ఒక ఇంగ్లాండ్ క్యాప్టెన్ అంటే ఆస్ట్రేలియన్ బౌలర్ ఒక ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అవుట్ చేసినప్పుడు ఇంగ్లాండ్ క్యాప్టెన్ ఆస్ట్రేలియన్ బౌలర్తో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. సో అంటే ఐయన్ మోర్గన్ నిజంగా బేర్స్టో అవుట్ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఇట్లాంటి సైడ్స్ ఓన్లీ మన ఐపీఎల్లోనే చూస్తాం, ఎందుకంటే యాషెస్లో ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఎంత పెద్ద రైవల్స్ అనేది అది జగమెరిగిన సత్యం. సో దాని గురించి మనం వివరంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బట్ మరి ఎస్ఆర్హెచ్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీతో ఉంది. సో ఏం చేంజెస్ చేస్తావు ఎస్ఆర్హెచ్కి నువ్వు? నేను మాత్రం ఒకటే ఒక చేంజ్ చేస్తా రాజు, మనం కేన్ విలియమ్సన్ ఆడించాల్సిందే టీంలో. సో ఇద్దరు కీపర్లతో అయితే ఆడించలేము. సో కన్సిడరింగ్ ఆర్సీబీ వాళ్ళకి నీకు నీకు కోహ్లీ, మ్యాక్స్వెల్, డివిలియర్స్ వీళ్ళు ముగ్గురు రైట్ హ్యాండర్స్ ఉన్నారు మిడిల్ ఆర్డర్లో. సో మొహమ్మద్ నబీని ఆడించకుండా మేబీ అదేంటి హోల్డర్ ఆడాలి. హోల్డర్ ఆడేసి నీకు బెయిర్స్టో బదులు విలియమ్సన్ వచ్చేయాలని నేను అనుకుంటున్నా రాజు. సో ఒకవేళ నబీ బదులు హోల్డర్ వస్తే అప్పుడు సందీప్ శర్మ బదులు సుచిత్ రావాలి. సుచిత్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరు. నీకు ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ల మీద తను మిడిల్ ఓవర్స్లో సుచిత్ బాగా బౌలింగ్ వేయగలడు, ఎస్పెషలీ డివిలియర్స్ మీద. ఏంటో రాహుల్, నువ్వు మా బేర్స్టో పైన ఎందుకు అలా పగబెట్టావో నాకు ఇంకా అర్థం కావట్లేదు. పాపం ఫస్ట్ మ్యాచ్ నీకు అంత కష్టపడి టీంలో ఒంటరి పోరాటం చేసినా సరే ఇంకా బేర్స్టోని పక్కన పెట్టేస్తాను అంటున్నావు. అంటే ఓకే, అది నేను ఒప్పుకుంటా. అదే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అదే మనీష్ అన్నేమో టెస్ట్ ఆడుతున్నాడు. మరి ఇప్పుడు మనీష్ అన్న టెస్ట్ ఆడితే ఇప్పుడు విలియమ్సన్ అంటే ఒకటి ఏంటంటే విలియమ్సన్ లాంటి ప్లేయర్ మిడిల్ ఆర్డర్లో ఉండడం వల్ల ఇప్పుడు నువ్వు చూసుకుంటే జానీ బేర్స్టో రోల్ ఎగ్జాక్ట్గా విలియమ్సన్ రెప్లికేట్ చేయగలడని చెప్పొచ్చు చాలామంది. ఎందుకంటే అదే రకమైన స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి విలియమ్సన్ కూడా అంత ఎఫెక్టివ్గా ఆడేవాడేమో. బట్ ఓపెనింగ్ స్లాట్లో అంటే ఇప్పుడు మనకి సాహా, వార్నర్ మన లాస్ట్ సీజన్ బ్యాక్ ఎండ్లో 2-3 మ్యాచ్లు వర్కౌట్ అయినప్పుడు అసలు మన వాళ్ళందరూ జరిగిన కాంటెక్స్ట్ని గుర్తుపెట్టుకుని అసలు వాళ్ళది ఒక డెడ్లీ కాంబినేషన్ అని ఫిక్స్ అయిపోయారు మైండ్లో. కానీ ఒకవేళ అది కనుక వర్కౌట్ కాకపోతే బెయిర్స్టో ఆల్రెడీ ప్రూవెన్ ఓపెనర్, సక్సెస్ఫుల్గా కూడా ఇంటర్నేషనల్లో కూడా ట్రాక్ రికార్డ్ ఉంది. సో బేర్స్టోని ఆడిస్తే ఓపెనింగ్లోనే ఆడియాలి, లేదు అతన్ని ఇంకా మిడిల్ ఆర్డర్లోనే ఆడించే ఉద్దేశం ఉంటే కేన్ విలియమ్సన్ అండ్ బేర్స్టోన్ ఇద్దరిని మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారని నేను అనుకోను. ఒకవేళ ఆడిస్తే కనుక అది బిగ్ డిజాస్టర్ అవుతుంది. ఓకే రాజు, చలో మరి చూద్దాము. మస్తు మాట్లాడుకున్నాము. నెక్స్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ ఎట్లా ఆడతారో చూద్దాము. సో ఇది మామూలుగా సన్ రైజర్స్ ఎపిసోడ్ సెపరేట్గా చేస్తాము, ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్స్. బట్ ఇది ఫస్ట్ వీకెండ్ కాబట్టి సరే సన్ రైజర్స్ మ్యాచ్తో పాటు ఆ 2 మ్యాచ్ల గురించి డిస్కషన్ చేసాము. సో వింటూనే ఉండండి క్రికెట్ నగరం పాడ్కాస్ట్, చూస్తూనే ఉండండి IPL. నేను క్రికెట్ నగర్ రాహుల్, సైనింగ్ ఆఫ్.